హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మన హైదరాబాద్ నగరంలో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిలో నిజాంల వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే అద్భుతమైన రాజభవనం చౌమహల్లా ప్యాలెస్. ఈరోజు మనం ఈ ప్యాలెస్ చరిత్ర, ప్రత్యేకతలు, నిజాంలు ఉండే ఇక్కడ దాగి ఉన్న ఆసక్తికర విషయాలు అన్నిటినీ తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు కూడా చెప్పబోతున్నాను. నా ఛానల్ని చార్మినార్ దగ్గరలో అయితే ఫస్ట్ అయితే చౌమహల్లా ప్యాలెస్ అంటే ఏమిటి, ఇలాంటి చౌమహల్లా ప్యాలెస్ అనేది ఒక పదం కుకింగ్ వీడియోస్ భాష నుంచి వచ్చింది. ఇంకా వీడియోలో అంటే 4 మహల్లా అంటే భవనాలు లేదా రాజమందిరాలు, ఉద్యానవనాలు, ప్రాంగణాలతో కూడిన భారీ సముదాయం. 18వ శతాబ్దంలో ఆసఫ్ జాహీ వంశానికి చెందిన నిజాంలు దీనిని నిర్మించడం ప్రారంభించారు. దాదాపు 200 సంవత్సరాల పాటు ఈ ప్యాలెస్ హైదరాబాద్ పాలనకు కేంద్రంగా నిలిచింది. హైదరాబాద్లోని నిజాంల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతులలో నిజాంలు కూడా ఉండేవారు. వారి యొక్క సంపద, వజ్రాలు, బంగారం, విశాలవంతమైన జీవన శైలి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. ఈ చౌమహల్లా ప్యాలెస్ నిజాంల అధికారిక నివాసం మాత్రమే కాదు, ఇక్కడే ముఖ్యమైన రాజకీయ సమావేశాలు జరిగేవి. ఇక్కడే కొత్త నిజాంల పట్టాభిషేకాలు నిర్వహించేవారు. అధికారిక అతిథులను కూడా ఇక్కడే స్వాగతించేవారు. అందుకే ఈ ప్యాలెస్ హైదరాబాద్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన స్థానం సంపాదించింది. ఇప్పుడైతే ప్యాలెస్ లోపలికైతే వెళ్తున్నాము. తెల్లని రంగులతో నిర్మించిన ఈ భవనాలు రాజసాన్ని ప్రతిబింబిస్తాయి. ఇప్పుడు మనం చౌమహల్లా ప్యాలెస్లోని అత్యంత ముఖ్యమైన ప్రదేశం కిల్వత్ ముబారక్ వద్దకు వచ్చాము. దీనినే దర్బార్ హాల్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడే నిజాం రాజసభ నిర్వహించేవారు. హాల్లోకి ప్రవేశించగానే భారీ, వాటి అందం మాటల్లో చెప్పలేనిదన్నమాట. పైకప్పుపై ఉన్న డిజైన్లు, తెల్లని మార్బుల్ నిర్మాణం, బంగారు అలంకరణలు హాల్కు మరింత అందాన్ని తెచ్చాయి. అదిగోండి కనిపించేదే నిజాంల సింహాసనం అన్నమాట. ప్రజల సమస్యలు వినడం కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ, విదేశీ ప్రతినిధులను కలవడం కానీ, ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడే జరిగేవి. ఒకప్పుడు ఈ హాల్లోకి ప్రవేశించడం చాలామందికి ఒక కల మాత్రమే. ఇప్పుడు మనలాంటి సాధారణమైన వ్యక్తులు కానీ, టూరిస్టులు కానీ చాలా వరకు వచ్చైతే విజిట్ చేస్తున్నారు. ఇక్కడ నిజాంలు ఉపయోగించిన అనేక అరుదైన విలువైన ఆర్టికల్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఈ చౌమహల్లా ప్యాలెస్ దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందంట. ఇది నిజాంల అధికార నివాసంగా ఉపయోగించబడిందని. ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులకు కానీ, టూరిస్టులకు కానీ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు ఇక్కడ చిత్రీకరించబడతాయి అంటండి. ఈ ప్యాలెస్ భారతదేశంలోని అత్యంత అందమైన రాజభవనంలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉన్న నిర్మాణ శైలి అనేక దేశాల కళలను ప్రతిబింబిస్తుంది. చౌమహల్లా ప్యాలెస్ అంటే కేవలం పర్యాటక ప్రదేశమే కాదు, ఇది ఒక చరిత్రను, నిజాంల వైభవాన్ని, భారతదేశ వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుతమైన సంపద అంటండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్యాలెస్ను సందర్శించండి. ఇది చార్మినార్కి దగ్గరలోనే ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ అట్లా అయితే డిస్టెన్స్ ఉంటుంది. చార్మినార్కి వచ్చిన ప్రతి ఒక్కరూ అయితే ఈ ప్యాలెస్ని అయితే కంపల్సరీగా చూసుకొని వెళ్ళండి. అప్పట్లో చౌమహల్లా ప్యాలెస్లో నిజాంల యొక్క అధికార నివాసం అయితే ఇలా ఉంటుందండి. హైదరాబాద్కి వచ్చే ప్రతి పర్యాటకులు కానీ తప్పకుండా చూడవలసిన ప్రదేశాల్లో చౌమహల్లా ప్యాలెస్ ఒకటి. ఇది చార్మినార్కు చాలా దగ్గరలో ఉంటుందండి. ఒక్కరోజు 2 ప్రదేశాలను సందర్శించుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ, ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ప్రదేశం ఒక స్వర్గం లాంటిదండి. వాళ్ళు ఉపయోగించిన కత్తులు, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఇలాంటివి చాలా అయితే ఇక్కడ కనిపిస్తాయండి. ఇవైతే కిటికీలంట. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద కిటికీలని. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి రాజుల ఫోటోలు కానీ అవన్నీ అయితే ఇక్కడ పెట్టుంటారండి. స్టాచ్యూస్, అలాగే గన్లు,
చిన్న చిన్న గన్నులు కూడా ఉన్నాయండి, చూడండి కనిపిస్తుంటే. నేనైతే క్యాప్చర్ చేయాలని చూశాను, అంతవరకే తీశాను. చూడండి గన్లు కానీ కత్తులు కానీ చిన్న చిన్నవి కూడా ఉన్నాయండి. కత్తులు అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఆ పైన ఉన్నటువంటి కప్పు పైన ఉన్నటువంటి డిజైన్స్ కానివ్వండి, ఆ డిజైన్స్ అన్నీ చాలా బాగుంటాయండి. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేసి చూడండి తప్పకుండా. మనకు నిజాంల రాజుల వైభవాన్ని, సంస్కృతిని మరియు వాళ్ళ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుంటాయి. ఇవి చూస్తే ఇలాంటి పెద్ద పెద్ద కత్తులు ఇట్లాంటివి నిజంగా వాడి ఉంటారా అని అయితే నాకు అనిపించింది. ప్యాలెస్లోని మ్యూజియంలో నిజాం రాజులు ఉపయోగించిన అనేక వస్తువులు ప్రదర్శనకు ఉంచబడ్డాయి. పురాతన ఆయుధాలు, రాజదుస్తులు, విలువైన ఫర్నిచర్, చారిత్రక ఫోటోలు మరియు ఎన్నో అరుదైన వస్తువులను ఇక్కడ చూడవచ్చు. మన యొక్క ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఇక్కడ సమయం గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే తరచుగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు కూడా ఇక్కడ జరుగుతాయంటండి. అప్పట్లో రాజులు వాడినటువంటి బీరువాలు ఇవైతే చాలా చాలా అరుదైనవండి. ఇక్కడ చింత చెట్టు చూడండి ఎట్లా డెకరేట్ చేశారో వాళ్ళు, చాలా బాగుంది కదండి. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్యాలెస్ మనకు నిజాం రాజుల వైభవాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు రాజులు వాడినటువంటి ఈ ఐటమ్స్ కానివ్వండి మొత్తం అయితే ఇక్కడ చూపిస్తున్నారు. నిజాం రాజుల వైభవాన్ని, వారి చరిత్రను దగ్గరగా చూడగానే వారికి ఈ ప్రదేశం ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రాయల్ ప్యాలెస్ టూర్ను ప్రారంభించండి. అప్పట్లో రాజులు వాడినటువంటి బట్టలు కానివ్వండి, ఇలాంటి వెహికల్స్ కానివ్వండి అన్నీ అయితే ఇప్పుడు చూసేద్దాము. చౌమహల్లా ప్యాలెస్లోని వింటేజ్ కార్ లుక్స్ అయితే చూసేయండి. హైదరాబాద్కి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో చౌమహల్లా ప్యాలెస్ అనేది ఒకటి. ఇది చార్మినార్కు చాలా దగ్గరలో ఉంటుంది. ఒకే రోజు 2 ప్రదేశాలను కూడా చూడవచ్చు. ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికి ఈ ప్లేస్ అనేది ఒక స్వర్గం లాంటిదండి. ప్రతి మూలలోనూ అందమైన బ్యాక్గ్రౌండ్లు ఉండటంతో అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అందుకే ఇక్కడ తరచుగా ఫోటోషూట్లు కూడా జరుగుతుంటాయంట. ఈ ప్యాలెస్లో మరో ప్రధాన ఆకర్షణ పురాతన కార్ల సేకరణ. నిజాం రాజులు ఉపయోగించిన పలు లగ్జరీ కార్లు ఇక్కడ ఉన్నాయి. ఈ కార్లను చూసేందుకు ప్రత్యేకంగా చాలామంది అయితే వస్తుంటారంటండి. ఇంతేనండి వీడియో అయితే. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.